హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నాగుల చవితికి మనం చేసుకునే ప్రసాదాలు చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి. దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ముందుగానే బెల్లం యాడ్ చేస్తే నువ్వులు మెదగవండి. అందుకోసమని నేను తర్వాత కొంచెము ఫస్ట్ నువ్వులు ఆడించిన తర్వాత బెల్లం యాడ్ చేస్తున్నాను. దీనికోసము 3/4 కప్ బెల్లం యాడ్ చేసి తర్వాత దీన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, మిక్సీ తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్మూత్గా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆడించినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టేసుకోండి, లేకపోతే మరీ ఉండలు చుట్టడానికి సరిగా రావన్నమాట. సో అందుకని ముందుగానే ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే ఉండలుగా చుట్టేసుకోండి. ఇప్పుడు తెల్ల సలివిండి అంటారు కదండి, దానికోసమని ఫస్ట్ ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. అందులోనే 3/4 కప్పు బెల్లం కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ ప్రసాదం వీడియోని ఇప్పుడెందుకు షేర్ చేస్తుంది అని అనుకుంటున్నారు కదండి. చాలామంది 3వ శనివారం పాలు పోస్తారు కదండి, సో అందుకోసమని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ బియ్యపిండి నేను ముందే ఆడించి పెట్టుకుంటున్నానండి. అప్పటికప్పుడు తడి బియ్యంతో అయితే నేను ఆడియలేదు, అందుకని ఇది కొంచెం పొడి పొడిగా ఉందన్నమాట. అప్పటికప్పుడు ఆడించుకునే వాళ్ళకైతే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఆడించుకున్న బియ్యపిండికి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసమని నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ యాడ్ చేస్తే ఈ చలివిడి అనేది ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసమనే 2 స్పూన్ల వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే ఇది లూజ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పిండి ముద్ద అనేది లూజ్ అయిపోతుందండి. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ చాలండి. వీటిని ఇలా ఉండలుగా చుట్టుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు నానవాళ్ళు అంటారు కదండి, వాటి కోసము నేను 1/4 కప్పు రైస్ తీసుకుంటున్నానండి. ఇవి ముందుగానే మనం ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే మనం పూజకి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ బిఫోర్ జస్ట్ కడిగి పక్కన ఉంచుకుంటే చాలండి, ఇవి నానిపోతాయి. దీనికోసం ప్రత్యేకంగా నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బాగా నానిపోయినాయి కదా. సో ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లము కలుపుతున్నానండి. అలాగే మీ అందరికీ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.